గోల్డ్ కార్డుకు 9 కోట్లంట. కంపెనీలు కొంటే 18 కోట్లు. అమ్మకాలను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. విదేశీ విద్యార్థులకు ఇది ఒక వరం. ఫారినర్ల నియమించుకునే కంపెనీలకు ప్రయోజనమని వెల్లడి అంట. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇకపై తిరిగి సొంత దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని యుఎస్లోనే ఉండేందుకు గోల్డ్ కార్డ్ ప్రోగ్రాం అవకాశం కల్పిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ వీసా ప్రోగ్రాం ద్వారా అమెరికాలోని టాప్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను కంపెనీలు నియమించుకోవచ్చని వెల్లడించారు. గోల్డ్ కార్డు కోసం వ్యక్తులు $1 బిలియన్ అంటే దాదాపు 9 కోట్లు. అదే ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలు అయితే $2 మిలియన్ల అంటే 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ట్రంప్ అయితే చెప్తా ఉన్నారు. సో గోల్డ్ కార్డు తీసుకురావాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చదువు కోసం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అక్కడే జాబులు చేసుకునే విధంగా వాళ్ళకు ఒక గోల్డ్ కార్డుని అయితే జారీ చేయబోతున్నారు. సో దానికైతే 9 కోట్ల ఛార్జ్ అయితే జరుగుతుంది మన ఇండియా కరెన్సీలో. సో కంపెనీలు అయితే అదే ఉద్యోగులను నియమించుకోవాలంటే కంపెనీలకైతే మరి 18 కోట్ల రూపాయల ఖర్చు అయితే అవుతుంది. సో దాన్ని త్వరలో తీసుకురానున్నట్లు ట్రంప్ అయితే వెల్లడిస్తున్నారు.